హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి నేను ఓవెల్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను మ్యాట్ ఫినింగ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ నేను నక్షి తీసుకున్నాను, అలాగే సాదా జర్దోసి 2 కలర్స్ తీసుకున్నాను. కట్ వర్క్ జర్దోసి, సాదా జర్దోసి 2 టైప్స్ జర్దోసి తీసుకునేసి స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి, ఇక్కడ ఎలా మనం ఇది కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ కట్ చేసుకునేకి ఇలా సైజ్ చేసుకొని కట్ చేసుకునేకి ఇప్పుడు జర్దోసి అనేది తీసుకున్నాను. ఇక్కడ కింద నేను పెట్టి ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సాదా జర్దోసి, సన్నగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లావుగా ఉంటుంది కట్ వర్క్ జర్దోసి ఇది. ఓకేనా, చూసారు కదా. ఇలా అనేది మనం సైజ్ చూసుకొని కట్ చేసుకునేకి ఇక్కడ సైజ్ చూసుకొని పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే హెచ్చులు తగ్గులైతే మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు, మనకు కట్ వేసేసుకునేకి డిజైన్ అనుకో. ఓకేనా, మ్యాటి ఫిలింగ్ స్టిచ్కి వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి నేను ఇక్కడ లావుది జర్దోసి తీసుకున్నానండి హైట్ వచ్చేకి. ఓకేనా, కట్ వర్క్ జర్దోసి అనేది వేసుకున్నాను. ఇక్కడ కట్ చేసుకుంటున్నాను, సైజ్ చూసేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ సరే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది మీకు, ఎలా స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి ఈ వీడియోలో. ఓకేనా, సరే కదా. మనం ఇలా అనేది సైజ్ చేసుకొని కట్ చేసుకుందామండి. మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, అలాగే మనము సదా జరీతో తీసుకొని అవి కానీ ఎంత కావాలని సైజ్ చూసేసుకొని కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ అలా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అనేది కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూసారు కదండి, నేను 2 అనేది కట్ చేసుకు పెట్టుకున్నాను పక్కన. అలాగే కాటన్ థ్రెడ్ తీసుకుందాం, మామూలు నీడలు తీసుకుందాము. ఓకేనా, ఇలా చూసారు కదా, ఈ నీడలు అనేది తీసుకుందాము. తీసుకొని మనము థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసి పెట్టేసుకొని చేసుకుందాము. ఓకేనా, ఇక్కడ అనేది మనము ఎక్కడి నుంచి చూసుకొని వేసుకోవాలండి స్టిచ్చెస్. స్ట్రైట్ కాకుండా మనము ఇలా అడ్డం అనేది పెట్టేసుకుంటూ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వచ్చేసి మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ అనమాట. నేను థ్రెడ్తో మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ వేసాను కదండి, అక్కడ వచ్చేసి నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా వేసాను కదా. ఆ పైపింగ్ థ్రెడ్లో ఇక్కడ వచ్చేసి జరదోసి, లావ్ జరదోసి, కట్ జరదోసి అనమాట. ఇవనేది పెట్టేసుకోవాలండి ఇక్కడ. ఓకేనా, అక్కడ వచ్చేసి థ్రెడ్తో చేసాము, ఇక్కడ వచ్చేసి జరదోస్తో చేస్తున్నాను. ఓకేనా, ఇలా చూసేసుకొని మనము ఎంత కావాలనేది సైజు చూసేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ. ఓకేనా, ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. అంటే ఇక్కడ సైజ్ చూసేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇలా అనేది మొత్తం వేసుకుందాము. ఇక్కడ మనం ఎంత గ్యాప్ ఇచ్చుకున్నామని చూసేసుకొని పెట్టేసుకోవాలండి. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. అలాగే నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టానండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి. మొత్తం అయితే అక్కడ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది మొత్తం ఫిల్ చేసుకుందాం. ఇక్కడ మనము స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ పట్టుకొని వేసుకోవాలి, లేదంటే చెక్ పడిపోతుంది, లేదంటే ఇక్కడ జరదోసుకునేది కట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నిండుగా కావాలంటే దగ్గర వేసుకోవచ్చు, లేదు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసేసుకోవాలంటే ఇలా దూరం వేసేసుకోవచ్చు. ఇలా అనేది మొత్తం చేసుకుందాం. చూసారు కదా, ఇలా మొత్తం వేసేసుకున్నామండి. ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను 2 కలర్స్ వేస్తున్నానండి జరదోసిలో. ఓకేనా, ఇక్కడ అనేది చూసేసుకొని పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఒక 1/1కి మాత్రమే ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వేసాను కదా మధ్యలో, ఇక్కడ స్టిచ్ అనేది ఫస్ట్ జరదోసికి వేస్తున్నాను. అలాగే సెకండ్ వేయకుండా థర్డ్కి అనేది వేసేసుకోవాలండి. ఇలా 1/1కు వేసేసుకోవాలి. ఇప్పుడు మ్యాట్ ఫిల్లింగ్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇలా వేసుకోవాలి, సెకండ్ టైం వచ్చినప్పుడు వీటికి వేయకుండా మనము మధ్యలో వేయలే కదా, వాటికి వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా చేయండి. 1/1కు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు 1/1 వేసాము. తర్వాత వచ్చేసి పక్కనే మనం మధ్యలో వేసుకునేసి ఇక్కడ సెకండ్ నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా మనం చూపించాను కదా, ఇలా సెకండ్ నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అనేసి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా,
తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చేసుకుంటూ రావాలి. మనం దగ్గర వేసుకోవాలండి. గ్యాప్ ఇస్తే మనము మధ్యలో అనేది మనకు క్లాత్ అనేది కనపడుతుంది. క్లాత్ కనిపించకుండా ఇలా దగ్గర అనేది వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకోవాలండి. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ వర్క్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఇంతే కదండి. ఇది ఓవల్ షేపు ఇక్కడ వేసేది. మనం ఓవల్ షేప్ అయినా వేసుకోవచ్చు, లేదా లీఫ్ షేప్ అయినా వేసుకోవచ్చు, లేదా రౌండ్ షేప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పికాక్ అయినా వేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. పికాక్ వేసుకోవచ్చు, లోటస్కి వేసుకోవచ్చు. మనకు ఫ్లవర్స్కి అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూసారు కదా, మనం మధ్యలో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం అనేది వేసుకుందాము. ఇక్కడ వేసుకొని చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అనేది ఇక్కడ వేసాను. ఈ సైడ్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, నేను గ్రీన్ కలర్ జర్దోస్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఆపోజిట్ వేసామంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి వర్క్. మనకు కట్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పెట్టాను హాఫ్ ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు మధ్యలోంచి ఇక్కడ వేసుకుందాము. 1 బై 1కు వేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇలా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. ఇలా మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకుందాం మనం గ్రీన్ కలర్లో. ఇప్పుడు మనము 1 బై 1 వేసుకున్నాం కదా, మళ్ళీ ఈ సైడు 1 బై 1 వదిలిపెట్టేసి ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? అప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం గ్యాప్ ఇవ్వకుండా వేసుకోవాలండి. నిండుగా వేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి స్టిచ్చెస్ అనేది. ఓకేనా? ఇలా మొత్తం అనేది ఇలా వేసుకుందాం మనము. హాఫ్ గ్రీన్ కలర్, హాఫ్ గోల్డ్ కలర్లో వేసుకుందాం. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కదండి. స్టిచ్చెస్ వేసామంటే ఫుల్ వేసేసానంటే ఫుల్ చాలా బాగుంది కదా. అవుట్లైన్ వచ్చేసి నేను పర్ల్ బీడ్స్ వేస్తున్నానండి. చూసారు కదా, పర్ల్ బీడ్స్ వేసాను. ఈ సైడ్ నేను జర్దోస్తో స్టిచ్ అనేది వేస్తున్నాను, 6 నీడలతో. ఓకేనా? చూసారు కదా, ఇలా అనేది ఫినిషింగ్ అనేది చేసుకుందాం. చాలా బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. ఓకేనా? ఇలా మనం అనేది జర్దోస్తో అవుట్లైన్ అనేది వేసుకుందాము. ఇలా అవుట్లైన్ జర్దోస్తో వేసేసుకొని ఫుల్ వేసేసుకుందాం. అవుట్లైన్ చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే ఈ వర్క్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందనేసి కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. లాస్ట్ ఫినిషింగ్ అయితే ఎలాగుంది, మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.